కర్ణాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి సిఎస్ పుట్టరాజుపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. సిఆర్పీఎఫ్ బలగాలు వెంటరాగా భారీ స్థాయిలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తెల్లవారుజామునే మొదలైన దాడులు చాలాసేపు కొనసాగాయి. పుట్టరాజు నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లు మొత్తం కలిపి 15 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగినట్లు సమాచారం. మాండ్య, మైసూరు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. జేడీఎస్ ఎమ్మెల్యే అయిన పుట్టరాజు ఎలాంటి దాడులకు భయపడేది లేదని అంటున్నారు. మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి అయిన సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. మాండ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పుట్టరాజు ఇప్పుడు నిఖిల్ ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. అందుకే తనపై ఐటీ దాడులు జరుగుతున్నాయని పుట్టరాజు అంటున్నారు. తమ పార్టీ వారిపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని కుమారస్వామి నిన్న ప్రకటించారు. సరిగ్గా 24 గంటల్లో ఐటీ శాఖ పనులు ప్రారంభించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిఆర్పీఎఫ్ అధికారులను తీసుకొచ్చి మోహరించారని కుమారస్వామి ఆరోపిస్తున్నారు. తాజా ఐటీ దాడులపై సీఎం కుమారస్వామి అభ్యంతరం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా ప్రధాని మోదీ తమపై సర్జికల్ స్ట్రైక్స్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతికర అధికారుల అండతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి తమపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఐటీ శాఖలో ఉన్నతాధికారి బాలకృష్ణకు మోదీ సర్కారు రాజ్యాంగ పదవిని ఆశ చూపించిందని, దాంతో ఆయన మంత్రి ఇంట్లో సోదాలకు ఆదేశించారని కుమారస్వామి అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని కుమార్ ఆరోపిస్తున్నారు. మరోపక్క ఐటీ సోదాలను వ్యతిరేకిస్తూ జేడీఎస్ కార్యకర్తలు మైసూరు హైవేపై నిరసనలు నిర్వహించారు.